కళ్యాణి మాజీ భర్త ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ అనారోగ్యంతో కన్నుమూశారు. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సూర్యకిరణ్ 2020లో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్గా బుల్లితెరపై కనిపించారు. అనారోగ్యంతో దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం నాడు అనారోగ్యంతో కన్నుమూశారు. బాలనటుడిగా తెలుగు, తమిళ్లో 200 పైగా చిత్రాల్లో నటించిన సూర్యకిరణ్ సత్యం సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ధన, బ్రహ్మాస్త్రం, రాజుబాయ్ ఇలా చాలా చిత్రాలకు దర్శకత్వం వహించిన సూర్యకిరణ్ తమిళ్లో కూడా అనేక చిత్రాలను రూపొందించారు. సీనియర్ నటి కళ్యాణిని వివాహం చేసుకున్న సూర్యకిరణ్ వ్యక్తిగత కారణాలతో ఆమె నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నాడు. అయితే దర్శకుడిగా వరుస ఫెయిల్యూర్స్ రావడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కళ్యాణికి దూరం కావడంతో చాలా ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు సూర్యకిరణ్. 2016లో కళ్యాణి, సూర్యకిరణ్లు విడాకులు తీసుకున్నారు. దాదాపు 7 ఏళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా ఉన్న సూర్యకిరణ్ 2020లో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన తొలి వారంలోనే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేశారు. అయితే బిగ్ బాస్ తర్వాత కూడా సూర్యకిరణ్ మళ్ళీ తెరపైకి రాలేకపోయారు. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన అనంతరం తన పర్సనల్ లైఫ్ విషయాలను చెప్పి ఎమోషనల్ అయ్యారు సూర్యకిరణ్. ఆయన మీడియాతో మాట్లాడిన చివరి మాటలు ఇవే. కళ్యాణి నా అమ్మ తర్వాత అమ్మ. ఆమెను రోజు మిస్ అవుతూనే ఉన్నాను. నా ఇద్దరు చెల్లెల్ని ఎలాగైతే భావిస్తానో కళ్యాణి అంటే అంతే ఇష్టం. ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నేను తనకి అవసరం లేదని అనిపించిందేమో కానీ నాకైతే ఆమె ఎప్పటికీ కావాలనే ఉంది. భార్యాభర్తల బంధం అనేది తెంచేస్తే తెగిపోయేది కాదు. మా విడాకులు మా ఇద్దరిని వేరు చేసినా మనసుల్ని మాత్రం మెలిపెడుతూనే ఉంటుంది. ఒక్కసారి వద్దనుకుంటే తెగిపోయేది కాదు వివాహ బంధం అంటే. ఈ జన్మకే కాదు, ఇంకెన్ని జన్మలెత్తినా కూడా నా భార్య స్థానం కళ్యాణిదే. ఇప్పటికీ నా ఫోన్లోనూ ల్యాప్టాప్లోనూ కళ్యాణి ఫోటోనే ఉంటుంది. అంత ఇష్టం ఆమంటే. ఈ జన్మకి నా భార్య అంటే కళ్యాణి మాత్రమే అని చెప్పి ఎమోషనల్ అయ్యారు దర్శకుడు సూర్యకిరణ్. ఓవైపు ఇండస్ట్రీకి దూరం కావడం, ఒంటరి జీవితం, బాగా డిప్రెషన్లోకి వెళ్లిన సూర్యకిరణ్ చాలా ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయనకి పచ్చకామెర్లు ముదరడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆయనకు తీవ్రమైన గుండె నొప్పి రావడంతో కన్నుమూసినట్టు తెలుస్తోంది.